హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ సరికొత్త టెక్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం రకరకాల గ్యాడ్జెట్స్ ని నేను ఇవాళ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చూసేయండి. ఇంకా ఇవాళ మనం అన్బాక్సింగ్ చేయబోయే ఫస్ట్ గ్యాడ్జెట్ ఈ లెనోవో ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ మోడల్ పేరు నాకు కూడా తెలియదు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు కావాల్సింది ఇంకా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మనం ల్యాప్టాప్ బాక్స్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ పొడుగ్గా కనబడే పొట్టి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 65 వాట్ ఛార్జర్. ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్ ఉంది, బయటికి తీసేసాం. ఓకే, ఇందులో ఏమైనా ఉన్నాయా? యూజర్ మాన్యువల్స్ మనకు అసలు దీంతో పని లేదు. ల్యాప్టాప్ పట్టుకోగానే మంచి ప్రీమియం ఫీల్ ఉంటుంది ఎందుకంటే అంత కాస్ట్ పెట్టుకుంటాంగా. ఇంకా దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే ల్యాప్టాప్ బక్కగా ఉంది, పైన లెనోవో బ్రాండింగ్ కనబడుతుంది. ఇంకా రంధ్రాల విషయాలకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అయితే మనకి హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక ఆడియో జాక్ అండ్ టైప్ సి పోర్ట్, HDMI పోర్ట్, USB పోర్ట్, ఇంకా పవర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి ఒక USB పోర్ట్, SD కార్డ్ స్లాట్ అండ్ ఒక పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ల్యాప్టాప్ని మనం ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే ఈ కీబోర్డ్ నాకు బాగా నచ్చింది, స్మూత్గా బాగుంది కీబోర్డ్ అండ్ మౌస్ ప్యాడ్. ఇంకా మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది 15.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా ఉంది, మనం కెమెరాని లాక్ అండ్ అన్లాక్ కూడా చేసి వాడుకోవచ్చు. ఈ బటన్ లెఫ్ట్ సైడ్ కొంటే కెమెరా లాక్లో ఉంటుంది, రైట్ సైడ్ కంటే అన్లాక్ అవుతుంది. ఇంకా మనం ఈ ల్యాప్టాప్ని దగ్గర 180 degrees వరకు రొటేట్ చేసేయచ్చు పూర్తిగా. ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసరికి 1.55 kg ఉంటుంది, చాలా లెస్ వెయిట్ వేరే ల్యాప్టాప్లతో కంపేర్ చేసుకుంటే. ఇంకా మనం ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టేద్దాం. స్విచ్ చేసిన వెంబటే ఎర్రగా లైట్ వెలిగిపోతుంది చూడండి. ఇంతకీ నేను మీకు దీని స్పెసిఫికేషన్స్ చెప్పలేదు కదా, స్క్రీన్ మీద వస్తా చూడండి. నెక్స్ట్ అన్బాక్సింగ్ చేయబోయే గ్యాడ్జెట్ ఈ స్క్రోలర్ వైర్లెస్ మౌస్. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేయాలంటే మళ్ళీ మనకు కావాలి. ఇప్పుడు ఈ మౌస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. చేయగానే ఫస్ట్ మనకి ఈ మౌసే ఉంది దగ్గర. మనం ఈ మౌస్ బ్యాటరీ వేయాలంటే ఈ వెనకాల డక్ ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ USB పోర్ట్ అయితే ఉండిద్ది. ఈ పోర్ట్ ని మనం ఈ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయాలి. ఇంకా ఇందులో 2 AAA బ్యాటరీస్ అయితే వేయాలి మనం. ఇప్పుడైతే ఆ బ్యాటరీస్ వేద్దాం. ఫస్ట్ మనం మౌస్లో 2 AAA బ్యాటరీస్ వేసేయాలి. అది వేసేసిన తర్వాత ఇంకా ఆ కనెక్టర్ని తీసుకొని మనం ల్యాప్టాప్కి సైడ్ కనెక్ట్ చేసేయాలి. చూడండి, నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నా. ఇంకా అలా కనెక్ట్ చేసిన తర్వాత మౌస్ మీద ఒక సింగిల్ ట్యాప్ చేయగానే మౌస్ కూడా పవర్ ఆన్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు 2 పేర్ అయిపోయినట్టే, మనం సింపుల్గా ఇంకా వాడుకోవచ్చు. మనం ఇంకా నెక్స్ట్ అన్బాక్సింగ్ చేయబోయే గ్యాడ్జెట్ ఈ జీబ్రానిక్స్ హెడ్సెట్. పైకి తీసేస్తే ఇవే మన జీబ్రానిక్స్ వైర్డ్ ఇయర్ ఫోన్స్. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. సార్ క్లోజప్ లో చూపి చూడండి, భలే మెత్తగా ఉన్నాయి ఇవి. ఇంకా వీళ్ళు దీనికి ఒక మైక్ కూడా ఇచ్చారు. నేను నెక్స్ట్ ఈ వీడియోకి తర్వాత ఏమన్నా ఇవ్వాల్సి ఉంటే వాయిస్ ఓవర్ దీని ద్వారానే ఇస్తా. భలే మెత్తగా ఉంది ఇది కూడా. హలో గాయ్స్, హౌ ఆర్ యూ? ఇంకా మనకి ఇక్కడ స్క్రోల్ చేయడానికి ఒక స్క్రోలర్ కూడా ఇచ్చారు, వాల్యూమ్ అప్ డౌన్ కోసమని. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఇట్లా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇంకా ఈ వైర్ ని మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మన మొబైల్ కైనా కనెక్ట్ చేసుకొని యూస్ చేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్కి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మీకు చూపించిన ఈ గ్యాడ్జెట్స్ అన్నింటినీ పెట్టుకోవాలంటే ఒక సంచి కావాలి కదా, అందుకే తెచ్చేసా లెనోవో ల్యాప్టాప్ బ్యాగ్. ఇప్పటి నుండి మనం ర్యాపిడ్ ఫాస్ట్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇందులో కనుక ఇది ఒక బ్యాగ్ అంటారు. ఈ బ్యాగ్ ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే ఇది ఒక బ్యాగ్ కాబట్టి. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి 3 జిప్పులు ఉన్నాయి. 3 జిప్పుల్లో ఒక జిప్ చాలా పెద్దది, ఇంకో జిప్ కొద్దిగా చిన్నది, ఇంకో జిప్ చాలా చిన్నది. ఈ చిన్న జిప్ లో ఏం చేసుకోవచ్చు అని అనుకుంటే ఈ జిప్ ఇట్లా ఓపెన్ చేసుకుని లోపల చేపెట్టుకుని ఏమైనా దాచిపెట్టుకోవచ్చు. ఇందులో మెమరీ కార్డ్స్, హార్డ్ డిస్క్ చిప్స్ అలాంటివి దాచిపెట్టుకోవచ్చు. అది ఓపెన్ చేసేస్తే మళ్ళీ ఇంకొక జిప్ ఉంది. వావ్, ఇట్స్ అమేజింగ్, ఇట్స్ ఎ న్యూ ఫీచర్ ఇన్ అవర్ బ్యాగ్స్. ఈ జిప్ ఓపెన్ చేస్తే వావ్, మై మైండ్ షాక్డ్. చూడండి, దీని లోపల కనుక చూసినట్టయితే మళ్ళీ ఇంకొన్ని
పౌచెస్ అయితే ఉన్నాయి. ఈ పౌచెస్ లో మనం ఇంకొన్ని ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ జిప్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా దీనికి మీరు ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ గమనించవచ్చు. ఈ రెండింటికి ఓన్లీ సింగిల్ జిప్ హోల్డర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఈ పెద్ద జిప్ కు మాత్రం 2 ఉన్నాయి జిప్ హోల్డర్స్. ఇట్స్ ఏ వెరీ రేర్ స్పెసిఫిక్ ఫీచర్. వావ్, మళ్ళీ చూడండి, ఇది ఇంకొక అద్భుతం. ఈ జిప్ లోపల మళ్ళీ ఇందులో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి సపరేట్ ప్లేస్, డాక్యుమెంట్స్ కి సపరేట్ ప్లేస్, ఇంకా ఏయో పెట్టుకోవడానికి ఇంకా సపరేట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా దీని గురించి స్పెసిఫికేషన్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఇటు ఒక సైడ్ పౌచ్ ఉంది. ఈ పౌచ్ లో మనం వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇటు ఇంకొక సైడ్ పౌచ్ ఉంది, ఇందులో మనం మజ్జిగ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ బాటిల్ అంటున్నా. ఇంక ఈ బ్యాగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బ్యాగ్ చాలా మంచి వాసన వస్తుంది. ఈ బ్యాగ్ తగిలించుకొని మీరు ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకున్నట్టయితే మీరు ఇంకా స్నానం చేయాల్సిన పనే ఉండదు. ఈ బ్యాగ్ తగిలించుకుని ఉంటే చాలు. అది ఈ బ్యాగ్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ యూజెస్. మనం ఇంకా నెక్స్ట్ అన్బాక్సింగ్ చేయబోయే గ్యాడ్జెట్ ఈ బ్లూటూత్ హెడ్సెట్. ఈ జీబ్రానిక్స్ బ్లూటూత్ హెడ్సెట్. దీన్ని చెవుకు పెట్టుకొని చూద్దాం.